హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? హలో అండి, నేను మీ డాక్టర్ ప్రశాంత్ తోట, హోమియోపతిక్ ఫిజిషియన్. సో ఇవాళ మన టాపిక్ అయితే అదనమాట. ఇందులో మీకు చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం ఉండవు అనే చెప్తారు. ఒకవేళ మీరు అలా అనుకుంటున్నట్టయితే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయబోతున్నాను అనమాట. అదేంటంటే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే ఇది ఎప్పుడంటే మీరు హోమియోపతిగా ప్రాక్టీస్ చేయనప్పుడు, యూజ్ చేయనప్పుడు. అంటే మనకు హోమియోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం ఫాలో అయితే ఖచ్చితంగా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది 100%. బట్ ఏంటంటే ఇక్కడ చాలామంది అలా చేయరు, మీకు మీరుగా సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటుంటారనమాట. అంటే మీరు చిన్న చిన్న బుక్స్ చదివి కానీ, హోమియోపతిలో ఉంటాయన్నమాట, మెటీరియా మెడికా అంటాము, దానికి సంబంధించినటువంటి బుక్స్ తెలుగులో అవైలబుల్గా ఉంటాయి మీకు. అలాంటి బుక్స్ చదివి లేదా గూగుల్ కానీ యూట్యూబ్ కానీ సెర్చ్ చేసి ఈ క్లినికల్ కండిషన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్కి ఏ మందులు హోమియోపతిలో ఉంటాయి అని చెప్పేసి మీరే సెర్చ్ చేస్తారు. అక్కడ నక్స్వామిక, కార్బోవెజ్ ఇలా వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే వెంటనే హోమియోపతి స్టోర్కి వెళ్ళేసి అవి తెచ్చుకొని వాడుతుంటారు. అయితే అవి ఎంత డోస్లో వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎప్పుడు ఆపేయాలి, అసలు ఎవరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు, ఇవన్నీ కూడా మీకు ఏ బుక్స్లో మెన్షన్ చేసి ఉండవు. మీరు చదివే బుక్స్లో అసలు మెన్షన్ చేసి ఉండవు అనమాట. అండ్ అక్కడ హోమియోపతి స్టోర్లో కూడా వాళ్ళకి ఏంటి అంటే బిజినెస్ జరిగిపోతుంది కాబట్టి మీకు ఇవన్నీ చెప్పరు. ఒకవేళ తెలిసినా చెప్పరు. మోస్ట్లీ వాళ్ళకు ఈ రూల్స్ అన్నీ తెలియకపోవచ్చు. సో ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తే ఖచ్చితంగా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు రాస్టాక్స్ అనే మెడిసిన్ ఉంది. అదేంటంటే దాని డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది అనమాట. దానికే కాదు, ప్రతి ఒక్క మెడిసిన్కి ఒక డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పే ఎగ్జాంపుల్, రాస్టాక్స్కి వారం నుంచి 2 వారాలు లేదా 3 వారాలు మాత్రమే అది ఒక్క డోసు పనిచేస్తుంది అనమాట. సో ఒక్క డోసు 3 వారాలు పనిచేసినప్పుడు మీరేం చేస్తారు, ఆ రాస్టాక్స్ని మీరు మోకాలు నొప్పికి తెచ్చుకుంటారా, లేదంటే మెడ నొప్పికి తెచ్చుకుంటారా, దేనికైనా సరే తెచ్చుకొని రిపీటెడ్గా వాడుతుంటారనమాట. ఈ మందు పనిచేస్తుంది అని చెప్పేసి రోజు రాస్టాక్స్ని వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అదేమవుతుంది అంటే మీకు రస్ పాయిజనింగ్ అనేది జరుగుతుంది అనమాట. అక్కడ మామూలుగా అది ఒక ప్లాంట్ బేస్డ్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి మెడిసిన్ అనమాట. అందులో ఒక్క మోతాదులో పాయిజన్ ఉంటుంది. మీరు అలా రిపీటెడ్గా వేసుకోవడం వల్ల ఏంటంటే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీ శరీరంలో కనిపిస్తాయి. అంటే గుండె దడ రావడము, చెమటలు పట్టడము, యాంగ్జైటీ ఎక్కువ అయిపోవడము, ఇలాంటి సమస్యలు మీలో వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలా ప్రతి ఒక్క మందుకు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇదంతా ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అని ఎందుకు అంటున్నాను అంటే మీరు కరెక్ట్గా మందులు వేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. అలా కాకుండా మీరు ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన మీ శరీర తత్వాన్ని బట్టి మీకు ఏ మందు ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎప్పుడు దాన్ని ఆపేయాలి అని కరెక్ట్గా వివరించి మీకు దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. మీరు అలా వెళ్ళకుండా మీకు మీరుగా సెల్ఫ్గా ప్రిస్క్రైబ్ చేసుకొని మెడిసిన్స్ వేసుకుంటే ఇలాంటి దుష్పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా కాస్త డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచించకుండా ఒక క్వాలిఫైడ్ హోమియోపతిక్ ఫిజిషియన్ని కలిసి మందులు వాడితే మీకు మరియు మీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారనమాట. థ్యాంక్ యూ.